కీర్తనలు 15 కీర్తన తెరుచుకోండి. అందరు కూడా కీర్తనలు 15 అందులో మొదటి వచనం చదువుతున్నాను. యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. దేవుడి వాక్య భాగాన్ని మన వెనుకట్లో దీవించను గాక. ఈ బతుకపల్లి అనే గ్రామానికి మనమందరం కూడా మరి క్షేమకరంగా వచ్చి ఉంటున్నాం. ఆయా ప్రాంతాల నుండి కదిలి ప్రజలందరూ కూడా ఈ చోటికి చేర్చబడ్డారు. మరి వారందరూ కూడా మరి దేవుని వాక్యము ఆలకించాలని చెప్పి ఎంతో ఆశతో కూడి వచ్చిన మీ అందరికీ కూడా స్థానిక సంఘ కాపరైన ఏలిషా గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మనమందరం కూడా ఒక శరీరంలో అవయవంలో అయి ఉంటున్నాం. ఒక శరీరానికి ఎక్కడో కాలుకు ములుగుచ్చినప్పుడు చేతి అనుకోదు, కాలు గుచ్చింది కదా నాకే పట్టి, కన్ను అనుకోదు నేనెందుకు చూడాలి, నోరు అనదు అయ్యో కాంట తీసుకురా, ఇలా కాదు. శరీరం అంతా కూడా బాధపడుతుంది. ఆ ముళ్ళు పోయే వరకు కూడా శరీరం అంతటికి నొప్పి కలుగుతుంది. చూడండి, ఎప్పుడైతే ఆ ముళ్ళు తీసేస్తామో శరీరం అంతా కూడా సంతోషపడుతుంది. అందులో సాయశక్తుల ఈ కన్ను, నోరు, చెవులు, కాలు, అలాగే మెదడు ఇవన్నీ కలిసి పనిచేసి ఏ విధం చేత నా ముళ్ళును తొలగించడానికి ప్రయాసపడుతూ ఉంటాయి. అలాగనే మీరు ఒక శరీరంగా ఉన్నారు. మీరందరూ ఎవరు? ఒక శరీరం. ఆ శరీరంలోని అవయవాలు, ఒక ఆమె ముక్కు, ఒక ఆమె నోరు, ఒక ఆమె కన్ను, ఒక ఆమె చెవి, ఒక ఆమె కాలు, చెయ్యి, అట్లా. ఇప్పుడు ఈ శరీరం అంతటికి శిరస్సు ఎవరు అని అనుకుంటే యేసు ప్రభువే శిరస్సు. దేవునికి స్తోత్రం. ఆ శిరస్సు చెప్పినట్టు మనమందరం కూడా వినాలి, మనమందరం కూడా ప్రవర్తించాలి. ఆ శిరస్సు చప్పట్లు కొట్టమంటే మనమందరం కొట్టాలి. ఆ శిరస్సు పాట పాడమంటే మనమందరము పాడాలి. ఆ శిరస్సు పలానా చోటికి వెళ్ళాలి అంటే మనమందరం కలిసి వెళ్ళి ఆ పని చేసి రావాలి. దేవునికి స్తోత్రం. ఆ ప్రకారము మనం ఈ లోకంలో మరి పనిచేస్తూ ఈ బతుకపల్లి చిన్న సంఘం నానాటికి అభివృద్ధి పొందాలని ఎంతగానో ఇష్టపడుతున్నాను. మొన్నటి దాకా మనం చూస్తే ఆ ఇంట్లో ఉన్నాం, అక్కడ ఆరాధన చేసుకున్నాం. ఇప్పుడు మూయబడ్డ ద్వారం దేవుడు మనకు తెరిచాడు. కొన్ని ఏళ్ళు ఇది మూయబడి ఉండే, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, దీన్ని తెరిచాడు. మరి ఇక్కడ ఈ ఆరాధన జరుగుతుండగా ఈ ప్రాంతం అంతటిని దేవుడు దీవించాలని మరి ఈ స్థలంలోంచి మిమ్మల్ని తెచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ ప్రాంతం ద్వారా మరి మనమందరం కూడా దీవెన పొందుతాం. దేవుడు ఏం చేసినా మన మేలు కోసమే చేస్తూ ఉంటాడు. మరి 15 కీర్తనలో యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. చూడండి, దేవునికి ఒక గుడారం ఉంటుంది. ఆ పరలోక గుడారంలో మనమందరం కూడా మన అతిథులుగా ఉండాలి అంటే, పరిశుద్ధ పర్వతం మీద మనం నివసించాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించాలి. ఏ ప్రవర్తన చెప్పండి? యథార్థమైన ప్రవర్తన. ఇంకేం అనుసరించాలి? నీతి. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, వర్షాలు పడ్డప్పుడు ఇట్లా చింతగింజలన్నీ కుప్పలు కుప్పలుగా మొలుతాయి కుక్క గొడుగుల్లాగా. అలాగనే మన బతికేపల్లి ప్రాంతంలో సత్యం మొలిస్తే మంచిగుండు. ఏ ఇంట్లో చూస్తున్నా సత్యం మొలికెత్తే మంచిగుండు, నీతి అనుసరించి వారు లేస్తే మంచిగుండు అనిపిస్తుంది. మా ప్రాంతానికి కూడా మెట్పల్లికి అనిపిస్తుంది, అయ్యో సత్యం ఏ ఇంట్లో మొలుతుందో తండ్రి, సత్యం మొలిపించు ప్రభువా. ఎక్కడ చూసినా అన్యాయం ఉంది, దోచుకునుడు ఉంది, ఎక్కడ చూసినా అక్రమం ఉంది, అవినీతి ఉంది, ఎక్కడ చూసినా లంచాలు పుచ్చుకునే దుష్టబుద్ధులు ఉన్నాయి. మన నీతి ఎక్కడ మొలిపిస్తావు తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటా. ఎప్పుడైతే మన గుండెల్లో సత్యం మొలుస్తుందో, సత్యం ఎవరు చెప్పండి? యేసే సత్యం. సత్యం ఎవరు? యేసే సత్యం. ఓసారి పిలాతు అడిగిండు పట్టుకొని, సత్యం ఏంటిది అని అడిగాడు యేసు ప్రభును. అడిగిన తర్వాత గబాలను బయటికి వెళ్ళిపోయినాడు. సత్యం ఏంటిదో వినడానికి కూడా అక్కడ ఉండలే. యేసు ప్రభుని ఎప్పుడైతే శిలువ మరణానికి అప్పచెప్పాలని చెప్పి వాళ్ళందరూ కూడా మరి ప్లాన్ వేస్తూ ఉన్నారు, అప్పుడు సత్యం ఏంటిది అంటే దానికి జవాబు ప్రభు ఎప్పుడో చెప్పాడు. యోహాను సువార్త 14:6లో సత్యం ఏంటిది మీరు చెప్పండి? నేనే మార్గంను సత్యంను జీవనై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేదు. ఆ పిలుపును అందుకొని మనమందరం ఏం చేశాం? ప్రభుని నమ్ముకున్నాం, సత్యాన్ని నమ్ముకున్నాం. ఇప్పుడు సత్యం మనలోనికి వచ్చిన తర్వాత ఇక అసత్యమైన మాటలు మళ్ళీ పలకకూడదు, ఇక అపవిత్రమైన పనులు మనం చేయకూడదు, అవినీతి పనులు మనకు తగయి. మనం సత్యము దేవుని పిల్లల్లాగా మనం ప్రవర్తించాలి, యేసుక్రీస్తు బిడ్డలుగా మనం ప్రవర్తించాలి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలవాడేవాడు. పరలోకం ఎలా ఉంటుందంటే మొత్తం కూడా
వజ్రాలతో కట్టబడిన ఇండ్లు, మనులు మాణిక్యాలతో జిగేల్ జిగేల్ అని మెరుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న జీవజల నది కూడా చక్కటి మెరుపుతూ ఉంటుంది. ఆ నదిలో స్నానానికి దిగిన వాడు మునుగడట. నీళ్లు మొత్తం కూడా లోతులోనికి వెళ్ళిపోయినా మన శ్వాస ఎట్లా ఆడుతుందో అర్థం కాదు, కానీ ఆ నీళ్లు మాత్రం మనల్ని కింద మీద మొత్తం శుద్ధి చేస్తాయట. ఇప్పుడు భూలోకంలో చెరువులు మన స్థానానికి వెళ్ళినప్పుడు మెల్లమంతా రాక్కొని సబ్బు రాక్కొని కడిగేసుకుంటాం కదా, అక్కడ అట్లా కాదట. ఆ నీటిలోనికి దిగిన వారికి ఆ నీళ్ళ లోపలికి వెళ్ళిపోయినా వాళ్ళకు ఊపిరి ఆడక ఇక్కడ చచ్చిపోతాం కదా, అక్కడ సావు అనేది ఉండదట. ఆ నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చట. మనం లోపల బయట మొత్తం శుద్ధి అవుతామట. ఇక్కడ నీళ్ళలో బట్టి బాహ్య శరీరం మాత్రం శుద్ధి అవుతుంది, లోపల మురికంతా అట్లే ఉంటుంది కదా. అక్కడ అట్లా కాదట, అక్కడ లోపలిది కూడా శుద్ధి అవుతుందట, బయటది కూడా నీళ్ళలో శుద్ధి అవుతాయట. ఎంత అద్భుతమైన జీవజలం అనేది మీరే చెప్పండి. చిన్నపిల్లలు ఈత రాని వాళ్ళు కూడా అందులో దిగచ్చు, ఈత కొట్టచ్చు, బయటికి రావచ్చు. చూసారా, ఆ నీళ్ళతో ప్రమాదమే ఉండదట. అలాంటి పరలోక రాజ్యం అది. అక్కడ అన్ని కూడా ఒక గృహం నుండి గోడ నుండి మనకు బయట ఏం జరుగుతుందో కనబడదు కదా తలుపులు వేసిన తర్వాత. అక్కడ అట్లా కదట, ఒక్క గోడ లోపలికి వెళ్ళి ఆ వాడంతా చూడొచ్చట. మనం ఆ ఇండ్ల లోపలికి వెళ్ళి కూడా మన కళ్ళు పోతాయట, చూడొచ్చట. సుందర్ సింగ్ గారు పరలోకం వెళ్ళిన తర్వాత ఈ వింత అనుభవాలు చూసి ఆశ్చర్యపోయాడు. ఆ గోడలకి వెళ్ళి కూడా మన కళ్ళు చూడొచ్చట, ఇక్కడ ఏం జరుగుతుంది. ట్రాన్స్పరెంట్ ఉంటాయట, అవన్నీ పారదర్శకత్వంతో ఉంటాయట. అందుకెళ్ళి మొత్తం చూడొచ్చు. అంత చక్కటి రాజ్యం అండి అది. బంగారు వజ్రాల పునాదులు ఉంటాయి దానికి. అంతేకాకుండా ముత్యాల తలుపు ఉంటుంది, పెద్ద తలుపు. ఆ ముత్యం ఏ సముద్రంలో తయారవుతుంది మరి, అంత పెద్దది. ఇక్కడ లోక సముద్రంలో ఎంత పిలకాయలు గోటి అంతని ముత్యాలు తయారవుతాయి, దానికంటే పెద్దవి తయారవుతాయి. మన పరలోక రాజ్యంలో అది ఏ సముద్రంలో తయారు చేస్తారో మనకు తెలియదు, కానీ ఒక తలుపు మొత్తం తలుపు తయారవుతుంది, అంత పెద్ద ముత్యం. ముత్యాల తలుపులు, వజ్రాల పునాదులు, బంగారి త్రోవలు. ఆ బంగారంలో మేలిమి బంగారం కనుక ఆ బంగారంలో మొత్తం మన నీడ కనబడుతుంది. అసుంటి రాజ్యంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఎవరన్నా ఉండాలంటే వాడు ఎలా ఉండాలి? యథార్థమైన ప్రవర్తన, ఇంకా నీతిని అనుసరించాలి. అవినీతి పాలవుతే మనం ఆ రాజ్యం చేరం. యథార్థంగా లేకపోతే ఆ రాజ్యంలో మనం ఉండం. ఇంకా కింద చూడండి, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. ఏం పలకాలట? హృదయపూర్వకంగా నిజం పలుకువారే ఆ రాజ్యంలో ఉంటారు. ఒకసారి మీరు కరుణమయుడు లేక దయమయుడు మూవీ చూస్తే అందులో పౌలు భక్తుడు వచ్చి కూరకోతలతో అందరినీ క్రైస్తవులను చంపేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి అడుగుతారు అన్నట్టు, ఎవరెవరు నమ్మిండ్రు చెప్పండి, ఎవరెవరు నమ్మిండ్రు. అప్పుడు వీళ్ళు చప్పుడు చేయరు తల్లిదండ్రి. అప్పుడు చప్పుడు చేయకపోతే అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అన్నట్టు. మేము నమ్ముకోలే, మాకు తెలియదు. చిన్నపిల్లగాడు ఏమంటాడు, ఇదిగో మా మమ్మీ మా డాడీ అబద్ధాలు పలుకుతున్నారు, మేమందరం ప్రభుని నమ్ముకున్నాం, ఇదిగో సిలువ ఆయన మెడలకి వెళ్ళి సిలువ చూపించేంత లోపల సౌలు ఏం చెప్తాడు, వాళ్ళని కూరకోతలు కోసేస్తాడు. తల్లిని తండ్రిని ఈ పిల్లగాన్ని కూడా చంపేస్తారు. బాబు అనుకుంటా తల్లి చచ్చిపోతుంది. మీరు చూస్తే ఆ మూవీలో. అంటే ఆ పిల్లగాడు చావుకైనా ఒప్పుకున్నాడు, కానీ అబద్ధాలు మాత్రం మేము క్రైస్తవులం అండి, మేము నమ్ముకున్నామండి ప్రభును అని అంటాడో లేదో, ఆ సౌలు ఏం చేస్తాడు, వాడిని అందరినీ చంపేస్తాడు. హృదయపూర్వకంగా నిజం పలుకువారు. మనం పలుకుతామా చెప్పండి? ప్రాణం మీదకి అత్తి పలుకుతామా లేక అబద్ధం పలుకుతామా? ప్రాణాల మీదకి వచ్చినామంటే అవుతామే పలుకుతాం, ప్రాణాల మీదకి వచ్చిందంటే, అవును కదా. కానీ హృదయపూర్వకంగా మనం నిజం పలకాలట, అప్పుడే దేవుని విడదాం మనం. అబద్ధాలకు జనకుడు ఎవరు? సాతానుగాడు. యోహాను సువార్త 8:44 ఉంటుంది. వాడు ముందటి నుండే అబద్ధికుడు, వాడు హత్య చేయుటకు, నాశనం చేయుటకు, దొంగలించుటకు వచ్చును, కానీ ఇంకా దేనికి రాడు గనక అబద్ధాలకు జనకుడైన జనకుడు అంటే తండ్రి, అబద్ధాలకు తండ్రి అయిన వాని మాట మనము వినద్దు. మనం అబద్ధం పలికినామనుకో ఆ సంబరపడి ఏమంటది, అదిగో చూడు బతుక పిల్లలందరూ నా పిల్లలే, నేను చెప్పినట్టు అబద్ధాలు పలుకుతున్నారు, అడగలేదు దయ్యం, వాళ్ళు నా పిల్లలే అంటది. మనం సైతాన్ పిల్లలమా దేవుని పిల్లలమా? దేవుని పిల్లలు అబద్ధాలు పలకకూడదు. మరి 10 రూపాయలు తీసిన వారికి ఈ టేబుల్ మీద ఉండి వీడు ఎప్పుడో ఐస్ క్రీమ్ మింగి ఉంటాడు, కానీ ఏమంటారు తల్లితో, మమ్మీ నేను తీయలే, ఎక్కడ పడిపోయిందో నాకు తెలియదు. అట్లా పలుకుడు కన్నా, మమ్మీ నేను తిన్నా మరి ఐస్ క్రీమ్, ఇక దెబ్బలు కొట్టు ఆయన చేతి ముందుకు చాపినాను అనుకో, ఆ తల్లికి దయ ఉడుతుంది, ఇక దెబ్బలు కొట్టది. నా బంగారం నువ్వు సత్యం పలికావు కనుక మంచిదేరా, ఎప్పుడు సత్యం గిట్లే పలుకుతా ఉండు, ఆ తల్లి మెచ్చుకుంటుంది, దగ్గర తీస్తుంది.
కనుక ఎప్పుడు సత్యం పలకాల మనం. హల్లెలూయా. పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు పాట ఏమని, జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప అంటారు. అబద్ధం చెప్తాడు ఆ పిల్లగాడు. ఓపెన్ ఏం అవుతా అంటే ఆహాహా అనుకుంటాను అవుతాడు, అంటే లోపల పంచదార ఉంటుంది చూసారా, వాడు దీన్ని కూడా నో పప్ప అంటాడు. అలా మనం కాకుండా మన పిల్లలకి బాల్యం నుండి హృదయపూర్వకంగా నిజం పలుకుని నేర్పించాలండి. అప్పుడు వాళ్ళు వచ్చే తరానికి ఎంతో దీవెనకరంగా మారుతారు. చూడండి 3వ వచనం ఏముందో, అట్టివారు నాలుకతో కొండెంలాడరు, తన చెలికానికి కీడు చెయ్యడు, తన పొరుగువాని మీద నింద మోపడు. చూడండి, అట్టివారు నాలుకతో కొండెంలాడాడిగా, చెలికానికి కీడు కూడా చెయ్యడు, పొరుగువాని మీద నింద కూడా మోపడు. ఎంత చక్కని మాటలుంది. ఈ దినాల్లో మరి కొండాలు వినేటి చెవుల్లో దయ్యం ఉంటుంది, కొండాలు చెప్పే నోరుకు కూడా దయ్యం ఒకటి ఉంటుందట. అలాంటి మనుషులకు ఒక దయ్యం ఉంటుందట. ఆ దయ్యం ఇంటింటికి నడిపిస్తుంది ఆ మనిషిని. ఓ ఎల్లమ్మ కూడా చెప్పి రాపో జరిగిన సంగతి ఊర్లో, ఓ ఎంకమ్మ కూడా చెప్పి రాపో, అలాంటి పిల్ల ఇంకొన్ని ఎత్తుకొని పోలేదా అది చెప్పి రాపో. ఇంక ఈమె పాపం తెలియకుండానే పోతుంది. అబ్బా అబ్బా నీకు సంగతి తెలిసిందా, ఒకళ్ళ పిల్లనట అలా నన్ను ఎత్తుకొని పోయింది. నోట్లో ఒక దయ్యం ఉంటుంది, ఈ చెవులో ఒక దయ్యం ఉంటుంది, వింటోళ్ళకు కూడా ఒక దయ్యం ఉంటుంది, మాట్లాడేటోళ్ళకు కూడా ఒక దయ్యం ఉంటుంది. కనుక ఆ దయ్యం నూక్కొని పోతుంది. మనమాట కొండాలు చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. కొండాలు చెప్పేవారుగా మనం ఉంటుందండి. హల్లెలూయా. మన హృదయపూర్వకంగా నిజం పలకాలి. అప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటారు, మన దేవుని బిడ్డగా ఉంటారు. తన పొరుగువాని మీద నింద కూడా మనం మోపద్దని చెప్పి ఉంటుంది. 4వ వచనం చూడండి, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. దేవునికి స్తోత్రం చెప్దాం. నష్టం కలిగినా మాట తప్పని వాళ్ళు ఉంటారండి. నష్టం కలిగినా నష్టానికి ఒప్పుకుంటారు, కానీ మాట మాత్రం తప్పిపోరు. హృదయపూర్వకంగా నిజం పలుకుతారు. అలాంటి వారు ఒకసారి దేవుని నమ్ముకున్నారంటే పరలోకం కూడా వాళ్ళు ఎప్పటికి ఉంటారు. మేము ఒకసారి విజయవాడ వెళ్ళినా, రాత్రి 2 అవుతుంది, బస్ కోసం ఎదురు చూస్తున్నా. ఓ కండక్టర్ అంటారు కాదు, చిన్న బైబిల్ చదువుతా ఉన్నాడు. ఆయన వెళ్ళి అడిగినాం, అయ్యా మరి ఫలానా బస్సు విజయవాడకి ఎప్పుడు వస్తుంది, మరి మేము మెట్పల్లి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుండి మెట్పల్లికి ఏ బస్సు పోతుంది అని చెప్పి అడిగినప్పుడు ఆయన నిలబడి ఆ బైబిల్ చదివేది మూసి తాను ఇక టైమింగ్ చెప్పేసి తర్వాత గబగబా మాకు ఒక సాక్ష్యం చెప్పేశాడు. నేను బాప్తిస్మం పొందినా, ప్రభుని నమ్ముకున్నా, మారుమనసు పొందా, ఇప్పుడు ఈ సమయంలో బైబిల్ చదువుతా ఉన్నా, నా ఖాళీ సమయం ఉంది అని చెప్పి తన సాక్ష్యాన్ని చెప్పుకున్నాడండి. ఆ రబుడులో 18 మంది బాప్తిస్మాల కోసం ముందుకు వచ్చిందట. ముందుకొస్తే ఒక ఆవిడకి దర్శనాలు వస్తాయి. ఆమె ఎంతో మందిని రిజెక్ట్ చేసిందట. ఒక వ్యక్తి ముందుకు పోతే ఆయన మేయర్ అయినట. మరి ఆ మేయర్ అయినా ఇంకో మేయర్ అయినది మిషన్ గడ్డని తీసుకుపోయి చెరువులో పాతిపెట్టి వచ్చిన దర్శనం ఆయనకు కనబడుతుంది. ఏంది నాకు ఇట్లా కనబడుతుంది, నువ్వు ఎవరిదన్నా మిషన్ గడ్డ తీసుకుపోయి చెరువులో పాతిపెట్టి వచ్చినవా, మరి నీకు బాప్తిస్మం ఇవ్వడానికి వీల్లేదు, అది ఒప్పుకునేదాకా అన్నదాడు. అవును, పిచ్చి కోపం మీద ఫలానానికి పక్కనికి గిరాకి బాగా అవుతుందని చప్పుడుదాకా గడ్డని విక్కపోయినా గుడి చప్పుడు కాకుండా పాతిపెట్టి వచ్చిన నేను, దేవుడు చూపించిన అమ్మా నేను ఇక పశ్చాత్తాపడుతున్నా అని పశ్చాత్తాపడ్డాడు. మరో వ్యక్తి ఇంకేదో చూపించేదట. ఒక ఆవిడ ఉండగా ఇంకో ఆవిడే మీద మనసు పెట్టి వాళ్ళ ఇంటికి పోవడమే ఈమెకు చూపించాడు దేవుడు. చూపిస్తే ఎందుకు ఇట్లా కనబడుతుందంటే, అవును నాకు నా భార్య ఉండగా కూడా నేను ఇంకో ఆమె మీద మనసు పెట్టినా ఇది తప్పి నేను పశ్చాత్తాపడుతున్నా అని పశ్చాత్తాపడి ఆయన బాప్తిస్మం పొందినాడు. ఇలాంటి కొన్ని దర్శనాలు ఉంటాయా ఇంత కఠినంగా చూడండి. బాప్తిస్మం ఎవరైనా పొందుతారా అంటే గబాలను రాగానే మనం ఏం చేస్తాం, ఉంచేసి ఇస్తాం కదా. కనీసం నేను నాకు 10 మంది పెడతా, 3 నెలలు నడవాలా, 3 నెలలు వచ్చేదాకా బాప్తిస్మం మీరు తీసుకోవద్దు అని కట్టు పెడతా ఉంటారు. కానీ మరికొంతమంది పని కట్టుకొని ఊరూరికి వెళ్ళి బాప్తిస్మాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు నమ్మని నమ్మకపోని ఆయన బీడి అలవాటు పోకపోని వచ్చి తాగుబోతూ తాగుడు మానేయని మానకపోని ఈ తంబాకు కూడా ఈమెకు అలవాటు ఏందో లేదో తెలియదు తీసుకుపోయి ముంచడే చోరు. దేవునికి స్తోత్రం. అలాంటి వారు కూడా ఉన్నారు. అలా కాకుండా మనం ఖచ్చితంగా అన్ని మానేసిన తర్వాతనే బాప్తిస్మం అంతే మారుమనసు తర్వాత అప్పుడు వాళ్ళు ఎటు చెదిరిపోరు. కనుక వాళ్ళు హృదయపూర్వకంగా నిజం పలికిన వాళ్ళు కావాలి. వాళ్ళు దేవుని సన్నిధిలో నీతిని అనుసరించేవారుగా మారాలి. వారు నాలుకతో కొండాలు చెప్పకూడదు, శలికానికి కీడు చేయకూడదు, అతని దృష్టి కట్ట నీచుడు అసహ్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాలు ఎట్లయిపోయిందంటే చాలా మరీ జోరు. ఒక కథ రూపంగా మీకు చెప్పుకొస్తే అర్థమవుతుంది. ఓసారట
రాజుగారి తల్లట మామిడికాయలు తినబుద్ధి అయింది సావకన్నా ముందు. ఇక రాజుగారి తల్లికి సావకన్నా ముందు మామిడికాయలు తినబుద్ధి అయితే అది మామిడికాయల కాలమే కాదట. మంత్రులందరినీ నలువైపుల దేశంలో పంపించాడు. ఎక్కడ మామిడికాయలు కాస్తున్నాయి మీరు తీసుకురాపోండి అని చెప్పి ఎంత ఖర్చు అయినా పర్వాలేదని పంపించేంత లోపల వాళ్ళు తిరిగి మామిడికాయలు తెచ్చేంత లోపల ఈ తల్లి చచ్చిపోయిందట. అప్పుడు తల్లికి సావుక్రియలన్నీ జరిగించిన తర్వాత రాజుగారు ఏం చెప్తే వనికొస్తుంది, మరి మా తల్లి ఆత్మకు ఎట్లా మనశ్శాంతి అవుతుంది అని అంటే వాళ్ళు చెప్పిండట, అందరికీ తలొక్క మామిడి పండు బంగారు మామిడి పండు దానం చేస్తే మీ తల్లికి ఆత్మశాంతి అవుతుంది అయ్యగారు అని చెప్పిండాడు. ఈ రాజు బోల్తా పడ్డాడు. వాళ్ళేమో వాళ్ళ కడుపు నింపుకోగలిగి ఇలాంటి ఆలోచన చెప్పిండని రాజుగారికి అర్థమైతలేదు. మా తల్లికి మనశ్శాంతి కలగాలంటే అందరికీ బంగారు మామిడి పండ్లు దానం చేయాలని రాజ్యంలో ప్రకటించేశాడట. ప్రకటించగానే ఇక లైన్ చూడండి ఎట్లా పడుతుందో. లైన్ ఇక కిక్కరిసిపోతా ఉంది, సంఖ్య పెరిగిపోతా ఉంది. ఇట్లయితే ధనకారం అంతా ఖాళీ అయిపోతుందని ఇక అందులో తెలివైన మంత్రి ఉన్నాడు. ఆయన ఏం చేసిండంటే కుంపడి పెట్టుకొని అందులో సలకలు కాల్చి రెడీగా కూర్చున్నాడు. ఎంతమందికి మామిడి పండ్లు కావాలో వాతలు వేసుకొని పోవాలట. వాతలు వేసుకొని పోతే నీకు మామిడి పండ్లు దొరుకుతాయని ఆయన రెడీగా ఉన్నాడట. ఒక్కొక్కరు రెండు వాతలు వేసుకుంటున్నారు. ఎందుకంటే రెండు వేసుకున్న వాళ్ళకు 2 మామిడి పండ్లు దొరుకుతాయని ఆశతో లబోదిబో మొత్తుకుంటైనా వాతలు వేసుకుంటున్నారు సలకలతో. ఇక రాజుగారికి కవర్ తెలిసిందట. నేను 2 వేసుకున్నా, నాకు 2 ఏంటంటే అక్కడ ఒకటే ఇస్తుండ్రు, 2 ఇస్తలేరు. ఇక కవర్ ఎవరి దగ్గర పోయింది? రాజు దగ్గర దగ్గర పోయింది. రాజుగారు వచ్చి మంత్రిని పిలిచాడట. ఏంటి సంగతి, ఎందుకు వాతలు వేస్తున్నావు? వీళ్ళకు వేడివేడి సలకలు వేడి చేసుకుంటా కుంపట్లో ఒక్కొక్కరికి వాతలు వేసుకుంటా పోతున్నాడు. ఈయన ఎందుకు వాతలు వేస్తున్నామంటే, రాజా ఈ ముహూర్తంలో మీ తల్లి ఆత్మ శాంతించాలంటే బంగారు మామిడి పండ్లు వంచుతా ఉన్నావు. మా తల్లికేమో వాతల రోగం ఉండే, సావకన ముందు వాతలు అనుకుంటే చచ్చిపోయింది. మా తల్లి ఆత్మకు కూడా శాంతి కావాలి కదా, అందుకే నేను వాతలు ఎత్తా ఉన్నాను ఆయన అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన తప్పేం లేదు, చూశారా? నిజమే. అక్కడ వాతలు వేసినా శాంతి రాదు, ఇక్కడ బంగారు మామిడి పండ్లు దానం చేసినా శాంతి రాదు. శాంతి ఎలా వస్తుంది? సావకన్నా ముందే దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం. సావకన్నా ముందే యేసు ప్రభువుని నమ్మితే నీకు పరలోక రాజ్యం, నీ రోగాలన్నీ కూడా దేవుడు నివారిస్తాడు, నీ బాధలను తొలగిస్తాడు, సమస్యలను తీరుస్తాడు. కానీ మాత్రం నీ ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళాలంటే నువ్వు ఆ రక్తంలో కడగబడాలి, యేసుని నమ్ముకోవాలి. అలాంటి యేసు నమ్మిన వాళ్ళు సత్యాన్ని పాటించాలి. ఏది పాటించాలి చెప్పండి? సత్యం. హృదయపూర్వకంగా నిజం పలకాలి. మళ్ళీ అబద్ధాల జోలికి పోవద్దు. మనకు లోకస్తులకు తేడాగానే మారాలి. ఇప్పుడు మురికి నీళ్ళు ఉన్నాయి, ఎండి పక్కకి వారుతున్నాయి, అందులో వాళ్ళని తానం చేస్తారా చెప్పండి? ఇంకెక్కడో చెరువుకు వెళ్ళిపోతారు, ఎందుకంటే అక్కడ మంచి నీళ్ళు ఉన్నాయి. ఆ మంచినీళ్ళు తానం బినం చేసి మురికంతా తొలగించుకొని తిరిగి వస్తారు. కానీ ఇంటి పక్కకి కాలు ఉందని చెప్పి దొడ్డిల్న పంది దూకినట్టు దుంకుతారు, అందులో పందిలోకి నడిచిపోతుంది. అది మనకు నడవది. మనము పవిత్రమైన జీవితం జీవించాలంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి, హృదయపూర్వకంగా నిజం పలకాలి, కొండాలు ఎన్నడూ చెప్పద్దు. పరలోక రాజ్యంలో అతిథిగా ఉండాలంటే ఈ సూత్రాలు కొన్ని పాటించాలి. మనకు ఎవరు చెప్పవలసిన పని లేదు. బీడీలు మానుకో, కాడీలు మానుకో, కళ్ళు తాగుడు బంద్ చేయి, తంబాకు వేసుకోకు, బూతులు మాట్లాడకు, అబద్ధాలు వలకకు అనవలసిన పనే లేదు. ఆత్మ మనలోనికి వచ్చిన తర్వాత అది తప్పు సుమా, నువ్వు చేసే తప్పు సుమా, ఇవన్నీ మానేయి సుమా, ఆత్మదేవుడే మనకి చెప్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఏమని మొదలైంది ఈ కీర్తన? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకు వాడేనట. ఇంకా పిల్లలు సండే స్కూల్కి వచ్చే వారందరూ కూడా ఈ కీర్తన కంటత చేసుకుంటే మంచిది. రాబోయే దినాలు ఎంత మంచి మాటలు ఉన్నాయి. నిజం పలకాలి మనం. అవినీతి పనులు ఏం చేయొద్దు ఈ లోకంలో. నీతిని అనుసరించాలి, ఏది నీతి ఆలోచించాలి మనం. అంతేకాకుండా కొండలు చెప్పకూడదు, చిలికనికి కీడు చేయకూడదు, పొరుగువారి మీద నింద కూడా మోపకూడదు. ఇవన్నీ కూడా ఆత్మదేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాయి. అప్పుడు మనం పరలోక రాజ్యంలో మనకు అధికారం ఉంటుంది. ఇక్కడ ఇల్లు వస్తున్నాయంటే ఆధార్ కార్డు కొండవో సత్యం ముసలిది కూడా పెట్టుకుంటుంది, నాకు కూడా ఇల్లు కావాలి. ఇంట్లో కాలు మా ఇంట్లో కాలా, మీకు ఆమె కూడా ఇల్లు కావాలని పోతుంది. అయ్యా కొడుకులు కోడలు ఎవరు నన్ను చూస్తలేదు, నాకు ఇల్లు కావాలి నా పేరట అని పోయి ఆధార్ కార్డు ఇచ్చి ఇల్లు వస్తున్నాయంటే ఓళ్ళు ఇచ్చి పెడతారండి. గవర్నమెంట్ కేసీఆర్ మంచికో ఇల్లు ఇస్తుండంటే కదా,
మనం పెట్టుకోవడం లేదు. మరి పరలోకంలో నీకు ఇల్లు కావాలద్దా? ఆ పరలోకం కోసం టికెట్ బుక్ అయిందా నీకు? మరి బాప్తిస్మా పొందావా? నీ కొరకు పరలోకంలో దేవుడు ఇల్లు కడుతుండా? చూడండి ఎక్కడ రాయబడిందంటే యోహాను సువార్త 14 మొదటి వచనం నుండి 3-4 వచనాలు ఉంటుంది. ఏమని? మీ హృదయంలో కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. చదవండి భాగం. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, మీరు కూడా ఉండలాగునా మరలా వచ్చి నేను స్థలంలోనికి వీళ్ళని తీసుకొని వెళ్తా అంటున్నాడు. చదవండి భాగం మొదటి 3 వచనాలు చూడండి. మీ హృదయంలో కలవరపడనీకుడి, ఓ దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అమ్మో ఎన్నున్నాయి? నా తండ్రి ఇంట్లో పరలోకంలో అనేక నివాసములు ఉన్నాయి, అనేకంగా ఉన్నాయట. లేని ఎడల మీతో చెప్పుదును, మీ కొరకట స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. అమ్మో మరలా యేసయ్య రాబోతున్నాడు. ఇంకెవరన్నా అత్తరో చెప్పండి? చెప్పలే. ఎంతో మంది దేవి దేవతలు ఉన్నారు, కోట్ల కోట్ల దేవతలు, కానీ ఎవరైనా తిరిగి వస్తానని చెప్పిండా? చెప్పలే. యేసు ఒక్కడే కన్యక సుతుడు, కన్యక పుట్టిన ఆయన జన్మమే పవిత్రమైన జన్మం. మరణించి తిరిగి లేచిన వాడు, 514 మంది చూస్తుండగా పరలోకానికి వెళ్ళిన వాడు మరలా నీకోసం తిరిగి వస్తా అంటున్నాడు. ఎప్పుడు వస్తాడట? మీ కొరకు స్థలం సిద్ధపరిచి. అప్పుడు ఏలే పాస్టర్కి ఒక ఇల్లు, ఏలిషయ్య గారికి ఒక ఇల్లు, నీ పేరేంటమ్మా? అక్షితకు ఒక ఇల్లు, నాకెందుకు అర్థం ఈమంటది. ఈమెకు కూడా ఒక ఇల్లు, నీకు కూడా కావాలి ఏ వీలు? పరలోకంలో ఆనికి ఒక ఇల్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరి కోసం ఒక్కొక్క ఇల్లు దేవుడు సిద్ధపరచవచ్చున్నాడు. తిరుపతికి వద్దా మరి? కావాలా ఒక ఇల్లు? చెప్పు నీ నోట. ఏమో డౌట్తో చెప్తుండు పాపం ఆయనకి ఇంకా బుకింగ్ కాలేదు కదా. హల్లెలూయా. ఇంకా అక్కడిది ఆధార్ కార్డు రాలేదు ఆయనకు. ఎప్పుడొస్తుంది? నమ్మి బాప్తిస్మా పొందితే, యేసయ్య సంఘంలో చేర్చబడితే, దేవునికి హృదయం ఇస్తే, అలాంటి వారి కోసం దేవుడు పరలోకంలో ఇల్లు సిద్ధపరుస్తా ఉన్నాడు. ఆ ఇల్లు ఎలా ఉంటాయండి? వజ్రాల పునాదులు. ఈ ఇంటికి ఏ పునాదులు ఉన్నాయి? ఉత్త బేట్రాలు, గుండ్రాలు. అవును కదా. ఇంకా గోడలు ఎటువంటి? సిమెంట్ గోడలే పాడు. కొన్ని మట్టి గోడలు పెట్టింది ఆ కాలంలో, ఇటుకతో మట్టి గోడలే. కానీ పరలోక రాజ్యంలో బంగారు గోడలు, వజ్రాలు, దాంట్లో మనవులు మాణిక్యాలు మెరుస్తూ ఉంటాయి. అంత చక్కటి రాజ్యంలో నీ కొరకు ఇల్లు ప్రభు సిద్ధపరచ వెళ్ళి ఉంటున్నాడు. మన సిద్ధపరుస్తున్నాడు. ఇన్నేళ్ళైంది ఆ ఇల్లు ఇంకా తయారవుతూ ఉంది పరలోకంలో. నీ కొరకు, నా కొరకు, అందరి కోసం. విమలమ్మ ఇల్లు మరి కట్టబడితే విమలమ్మకు పిలుపు వస్తుంది. ఇంకా పిలుపు రాలేదంటే ఆమె ఇల్లు ఇంకా కట్టబడుతుంది. కిటికీల దాకా వచ్చిందో మరి సజ్జ దాకా వచ్చిందో మనకు తెలియదు. హల్లెలూయా. ఆమె ఇల్లు ఇంకా కట్టబడుతుంది పరలోకంలో. మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళి ఉంటున్నాడు ప్రభు. ఎవరి ఇల్లు రెడీ అవుతుందో వాళ్ళకి భూలోకంలో పిలుపొస్తుంది. ఇక మిగతాలందరూ బతుక పిల్లలు ఏమని పాట పాడతారు? పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు అని పాడతారు. పేరు బతుక పిల్లలు అయినా పురం మనది కాదు, వెళ్ళిపోవాల్సింది అక్కడికి. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం కనుక ఆ రాజ్యంలో నువ్వు ఉండాలంటే నీతిని అనుసరించాలి, హృదయపూర్వకంగా నిజం పలకాలి. పక్కలకు చేయగలిపి చెప్పండి, అబద్ధం ఎన్నడూ ఆడద్దు. అబద్ధాలు ఆడద్దు సుమా, జాగ్రత్త. అబద్ధాలు ఆడద్దు. ఒకరికి చేయగలిపి చెప్పండి, అబద్ధాలు ఆడద్దు, నీతిని అనుసరించాలి. మీరు వరకు దైవలు పిల్లలు మీరు ఒకరికొకరు పలకండి, అబద్ధాలు ఆడద్దని చెప్పు. ఆమీన్, హల్లెలూయా. చూశారు? అప్పుడు మనం పరలోక రాజ్యంలో ఎల్లకాలం దేవునితో కూడా ఉంటాం. మనం దేవుని పిల్లలని రోజు. ఆఖరి భాగాలు కూడా చూసుకుందాం. ఇంకేమున్నాయి చూడండి. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. 4వ వచనం, 15వ కీర్తన 4వ వచనం. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని ఏం చెప్తాడు? సన్మానిస్తాడు. ఏ సంఘానికన్నా వారిని ఏ మినిస్ట్రీ అన్నా కానీ వారిని చూడగానే వీళ్ళు ఏం చెప్తారు? ప్రైజ్ లార్డ్ చెప్తారు, సన్మానిస్తారు. మా ఇంట్లో పనిచేయడానికి ఒక ఆమె వస్తుంది. ఆమె పేరు రూతమ్మ. ఆమె ప్రార్థనకి ఎక్కడ పోతుందంటే పెద్ద గుడి దగ్గరికి పోతుంది. మేము ఎప్పుడు కూడా అమ్మ నువ్వు మా దగ్గరికి రావాలని చెప్పి అనలే. వాళ్ళ సంఘానికి వాళ్ళు పోతారు. కానీ మా ఇంట్లో అంట్లు దోమిపోతుంది, ఆమె ఇల్లు తుడిచిపోతుంది. 1500 ఆమెకి జీతం. అయితే ఆమె ఏం చేస్తుందంటే పనంతా అయిపోయిన తర్వాత గంటలో పనంతా ముగించుకుంటుంది. ఆమె పోయి మందిరం ముంగట మోకాల మీద పడి ఇలా చేతులుపుకుంటూ ప్రార్థన చేస్తుంది. అబ్బా ఆత్మతో ప్రార్థన చేస్తుందని మేము సంతోషపడతా ఉంటాం.
మంచిగా ప్రార్థన చేసి 2 నిమిషాలే ప్రార్థన చేసి వచ్చి మళ్ళా మాకు దండం పెట్టి అయ్యా మేము వెళ్ళేస్తా పోతున్నా అని చెప్పి పోతుంది. ఆమె దేవుణ్ణి నమ్ముకున్నది. ఇయ్యలు ఏం చేసిందంటే విచిత్రము, 50 రూపాయల కానుక నాకు పెట్టొచ్చింది. ఏంటమ్మా నువ్వు ఇక్కడ కానుక పెడుతున్నావు, అక్కడ పెట్టాలి కదా, ఏ మందిరానికి పోతున్నావు అక్కడనే కానుక పెట్టాలా, అన్ని చోట్ల పెట్టద్దని నేను చెప్పిన. అక్కడ కూడా ఇత్త కానీ మీరు కూడా తీసుకోవాల్సిందని చెప్పి బలవంతం చెప్తా ఉన్నది. ఏందమ్మా ఇట్లాంటి, నాకేమట్లా వేరు సంఘాలకు పోయే వాళ్ళ దగ్గర కానుకలు తీసుకోబుద్ధి కాదు, అద్దమ్మ నువ్వు అక్కడనే పెట్టాలన్నా ఇంటలేదు. ఇక ఉపాయం చేసిన, ఇట్లయితే వనికి రాదని నీకు ఒక బుక్ ఇస్తుందా అమ్మ, మరి ప్రార్థన చేసి కానుక తీసుకున్నా ఒక బుక్ చేతులు పెట్టి పంపించిన. ఇది మనవరాన్లో చెత్త చదివించుకపో మరి అని చెప్పి పంపితే ఇక అప్పుడు నమస్తే పెట్టకుండా వెళ్ళిపోయింది. చూడండి, ఏ సంఘానికి వెళ్ళినా వారిని మనం ఏం చేయాలట, సన్మానించాలి, వారికి ప్రేజులు వాడు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పరలోక పట్టణానికి ఒకే రాజ్యంలోనికి వచ్చే భక్తులు కనుక భక్తులను చూసేట సన్మానించాలి. అసూయ పడద్దు, ద్వేషం పెట్టుకోవద్దు. మరి ఇంటి పక్కకే ఉన్నారనుకో దేవుని నమ్మిన వాళ్ళు, ఈమె ముఖం ఇటు ఆమె ముఖం అటు అట్లా ఉంచుకోవద్దు. పొద్దున్న లేవగానే ముఖం చూసుకుంటాం కనుక ప్రైజ్ లార్డ్ చెప్పాలి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్కకి ఉన్నప్పుడు అసమాధానం ఉంచుకోవచ్చా మనం? ఉంచుకోరు. తెల్లారితేనే ముఖం చూసేటోళ్ళం కదా, ఎవరన్నా ఒకరు తగ్గించుకోవాలి కదా. మరి ఇంటికి పెద్దది ఎవరు? నా భార్య అని. నడిపిది ఎవరు? ఆమె. మరి ఇప్పుడు ఏం చేయాలిగా? పెద్దదే తగ్గించుకున్నది. నీదేమో ఛాయ్ పట్టుకొని పోయింది, ఆమెకు అప్పచెప్పింది, ఛాయ్ తాగింది, ఆమె సమాధానం అయిపోయింది. ఎవరన్నా ఒక్కళ్ళు అట్లా మీకేదన్నా లొల్లు జరుగుతాయి, మనం ఇంత ఛాయ్ పెట్టుకొని పోవాలి, కరెక్ట్ అది మాట. వాళ్ళ అవసరాలు తీరాలి. వాళ్ళ గాడిద ఏదైనా తప్పిపోతేనట్ట మళ్ళీ తిరిగిపోయి వాళ్ళకి అప్పచెప్పాలి. వాళ్ళు ఎద్దు ఏదైనా తప్పిపోతే మన శత్రువు ఎద్దు ఫోన్లే సాబని వాడు అట్లే ఎట్లన్నీ అట్లే నాశనం కానీ అని అనొద్దట. ఆ ఎద్దుని తీసుకొచ్చి మళ్ళీ వానికి అప్పచెప్పాలని ధర్మశాస్త్రంలో రాయబడింది. చూడండి, ఎద్దు గురించి గాడిద గురించి దేవునికి ఎంత చింత. మన శత్రువు మనతో మాట్లాడినోడు మన కీడి చేసినోడు ఎద్దే తప్పిపోయింది అనుకో, నీకు అది కనబడ్డది అనుకో, నువ్వేం చేయాలి? దాన్ని పట్టుకొని మళ్ళీ తిరిగానికి అప్పచెప్పాలట. దేవునికి స్తోత్రం. అప్పుడే మనం దేవుని బిడ్డలు అనబడతాం. దేవుని బిడ్డలకు లోకస్తులకు ఏం తేడా అండి చెప్పండి? లోకస్తులు అయితే ఎట్లా చెప్తారు? వాళ్ళు ఎద్దు తప్పిపోయిందండి చెప్తారా? చెప్పరు లోకస్తులు. కానీ మనం దేవుని నమ్ముకున్న వాళ్ళం, వాళ్ళకు మనకు తేడా కనబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దప్పిందని తీసుకుపోయి మళ్ళీ తిరిగి అప్పచెప్పాలి. చూడండి, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. ప్రమాణం చేసిందంటే నష్టం కలిగినా మాట తప్పడు. ఇప్పుడు చూడండి, భూమి 2 లక్షలకు అమ్ముడు పోయింది. భయాన్ రూపంగా ఒక 10,000 తీసుకున్నాడు అనుకో. ఇంకొకరి అరే నీకు 1,00,000 కాదు 2 లక్షలు ఇస్తారా ఆయన 10,000 ఆయన కొట్టేయి, నేను నీకు 2 లక్షలు ఇస్తా అని వచ్చిండు ఒక్కోడు అనుకుందాం. 2 లక్షలకు అమ్ముడు పోయింది, వీడు 3 ఇస్తుండు, 1,00,000 ఎక్కువ ఇస్తుండు. అయితే ఇప్పుడు దేవుణ్ణి నమ్మిన మనిషి అయితే ఏం చేయాలా? 1,00,000 నష్టం పోయినా నేను మాట ఇచ్చిన గనక 10,000 భయాన పట్టిన గనక నేను అట్లా ఏరాదయ్యా, నన్ను దయతో క్షమించు, 2 లక్షలకు నేను ఒప్పుకున్నా అని చెప్పి అప్పటిదాకా ఒప్పుకోవాలి. కానీ ఎట కూడా 3 లక్షలు వస్తున్నాయని భయాన తిరిగి ముఖం మీద పడేసి ఆ వ్యక్తికి ఏలే నాకు 3 లక్షలు వస్తున్నాయి, నీ 10 నువ్వు తీసుకోవయ్యా అని చెప్పి లాలబొల్ల వేసి వాని 10,000 ఆయన ముఖం మీద పడేసి 3కు అమ్ముకున్నాడు అనుకో, అప్పుడు నీతి ఉంటుందా? మనలో నిజాయితీ ఉంటుందా చెప్పండి? ఉండదు. ఈ లోకంలో లోకస్తులు అట్లా చేస్తారు. కానీ మనకు లోకస్తులకు ఏం తేడా? నష్టం కలిగినను చెప్పండి మాట తప్పకూడదు. పక్కలకు చేయగలిపి చెప్పండి, నష్టం కలిగినా మాట తప్పద్దు. నష్టం కలిగినా మాట తప్పద్దు. పలుకుతుందా? నష్టం కలిగినా మాట తప్పద్దు అంటుండ్రా? నష్టం కలిగినా మాట తప్పద్దు. అబద్ధాలు ఆడద్దు అని ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? నష్టం కలిగినా మాట తప్పద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరం? దేవుని బిడ్డలం. చెప్పండి, మనం ఎవరం? దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలకు లోకస్తులకి తేడా కనబడాలి. అప్పుడే మనకు పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది. మనం యేసయ్య బిడ్డలం. యేసయ్య ఎట్లుంటాడో మనం అట్లా ఉండాలి. యేసయ్య ఎంత నిజాయితీగా ఉంటాడో మనం అట్లా ఉండాలి. యేసయ్య ఎంత నీతిగా ఉంటాడో మనం అట్లా ఉండాలి. యేసయ్య ఎంత యథార్థంగా ఉంటాడో మనల్ని చూస్తే లోకంకు యేసయ్య కనబడాలి మనలో. అవునా కదా? హల్లెలూయా. ఒకసారి ఏం జరిగిందంటే మా మందిరంలో పువ్వులు దొంగతనమైనవి. గులాబీ పువ్వులు కొనుకొచ్చి పెట్టిన చెట్టు ఇంటి పక్కకు వేరే గ్లోరీ చర్చ్కు పోయే పిల్ల ఉంటుంది. ఆ పిల్లని తెంపిందేమో అని నాకు అనుమానం. అమ్మో ఈ పూలని మాయం చేసింది ఆ పిల్లని. ఇక ఇంటి ముంగట కనబడ్డది ఆ పిల్ల.
ఏయ్ నువ్వు గులాబీ పూలు తెంపకపోయినావు కదా మా ఇంట్లోకి వెళ్ళి, ఎందుకు ఇట్లా చేసినావు అంటే ఆమె ఏమంటుంది తెలుసా, ఫస్ట్ అయ్యా మేము వేసే నమ్ముకున్నాం, మేము అబద్ధం ఆడం, మేము పువ్వులు తెంపమని బట్టి. నా గుండె చాలు అన్నది. ఆమెనైతే ఏసై నమ్ముకున్నది, అబద్ధాలు ఆడదట. దేవునికి స్తోత్రం. ఇంతే ఉంటుంది ఆ పిల్ల. నీ పేరేంటి పాప? దైవ కృప అంతనే ఉంటుంది ఆ పిల్ల. ఎట్లా పలుకుతుందంటే మేము ఏసై నమ్ముకున్నాం, మేము అబద్ధాలు ఆడం, మేము పువ్వులు తెంపలే అనబట్టి. ఆ పిల్లకు కూడా తెలుసు ఏసై నమ్ముకున్నాం, అబద్ధాలు ఆడకూడదని. మరి మీ పిల్లలకు తెలుసా అబద్ధాలు ఆడద్దని? లేక ఇష్టమైనట్టు అబద్ధాలు ఆడుతుందా ఎక్కడైనా? చెప్పండి. ఏడన్నా క్లాస్కి పోయినప్పుడు 2 రూపాయల బిల్ల దొరికితే సప్పటిదాకా జేబులు వేసుకుంటుందా? పక్కని పిల్లగాంది వాడిపోయింది తెలుసు, అది రిటర్న్ చేయాలి కదా వాళ్ళకు. అవి నీకు కానీ కావు. 2 రూపాయల బిల్ల నువ్వు ఎట్లా జేబులు వేసుకుంటావు? వేసుకోకూడదు కదా మనం. దేవునికి స్తోత్రం. ఆ దినాల్లో మిషనరీస్ వచ్చేవారు మన దేశానికి, వాళ్ళు మిషనరీ పరిచర్య చేసేవారు. అయితే ఏకానకే చిట్టెడు బియ్యం వచ్చు ఆ దినాల్లో. అయితే ఈయనకు ప్రయాణ ఖర్చు కోసం ఒక 100 రూపాయలు ఏమో ఇచ్చిండట. ఆయన 87 రూపాయల చారాన్ని ఎంతనో ఖర్చు పెట్టుకున్నాడు. మిగతా 13 రూపాయలు చిల్లర పంపించాలి కదా. అవి పంపించడానికి విదేశాలకు వెళ్ళిన తర్వాత అవి మళ్ళీ మనీ ఆర్డర్ చేసిండట. అయ్యా నా ప్రయాణ ఖర్చు కోసం గింత అయింది, మరి మిగతా 13 రూపాయల చిల్లర మీకు రిటర్న్ పంపిస్తున్నానే. ఎంత నిజాయితీ పరులో చూడండి ఆ దినాల్లో ఉన్నవారు. ఎవరైనా పంపిస్తారు ప్రయాణం కోసం 100 రూపాయలు ఇచ్చినాం పట్టు తీసుకుపో, మిగతా ఎంత దగ్గరనే ఉంచుకుంటాం, కానీ ఆయన రిటర్న్ చేసిండట అక్కడికి వెళ్ళి. దేవదాస్ అయ్య గారు దాన్ని రాసిండు తన పుస్తకంలో. నేను ఆ సాక్ష్యం చదివితే నాకు షాక్ అయిపోయింది. ఆ కొన్ని రూపాయలట, కొన్ని పైసలు కూడా చూడండి ఆయన రిటర్న్, అంత దూరంకి వెళ్ళి రిటర్న్ పంపింది. ఇది మిగిలినయ్యా, ఇది ఖర్చు అయిందని. నేను పక్కింటి ఆవిడకు 500 రూపాయలు ఇచ్చిన, అమ్మ టమాటా చాలా అగ్గు నీటి పచ్చడి పెట్టాలి. ఆమె ఏం చేసిందంటే 498 రూపాయలు ఎంతనో మొత్తం ఖర్చు చేసింది. టమాటాలు గింత, కారపొడికి గింత, ఆవాలకు గింత, జీలకర్ర గింత, అన్ని లిస్ట్ రాసింది. మెంతులకు గింత, 497 ఎత్తుంది. 2 రూపాయల బిల్ల రిటర్న్ పంపింది. నేను ఇచ్చిన ఎంత? 500. ఈ 2 రూపాయలు ఏపాటి అందులో చెప్పండి? పచ్చడి పెట్టింది, మళ్ళీ 2 రూపాయలు రిటర్న్ పంపింది. అయ్యాకి మిగిలినాయి. వాళ్ళు గ్లోరీ చర్చిపోతారు. మనం అంతా నిజాయితీగా జీవిస్తున్నామా ఆలోచించాలి. అలా మనం జీవించాలండి. అప్పుడే పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుంది. అమ్మా మీరు ఎంతో శ్రమపడ్డారు, ఈ 2 కూడా ఇస్తున్నా అంటే ఆమె ఏమంటుంది తెలుసా? అయ్యా మీరు దైవ సేవకులు, మీకు చేస్తే మాకు ఆశీర్వాదం అనబట్టి. ఈ మాట కూడా నాకెంతో మనసులో దుఃఖం కలిగేసింది. ఎంత నీతిగా మెదులుతున్నారు మనుషులను చూడండి. మన సేవకుని అలా గౌరవిస్తున్నామా మనం? మన సేవకుని కూడా అలా గౌరవించాలా మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? ఎప్పుడు పరలోక రాజ్యంలో ఉండగలుగుతాం? నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకుతని, మాట తప్పకుండా నష్టం కలిగిన మాట తప్పకుండా ప్రమాణం చేసిన మాట నిలబెట్టుకునే స్థితిలో ఉంటేనే పరలోక రాజ్యంలో ఉంటాం. ఆఖరి మాట చదువుకొని ముగించుకుందాం. 5వ వచనం చూడండి. తన ద్రవ్యంను వడ్డీకివ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకున్నాడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కాదల్చబడడు. దేవునికి స్తోత్రం. అంటే మీ డబ్బు వడ్డీకి ఇవ్వకూడదు అన్నట్టు కాదు. వడ్డీకి ఎవరి దగ్గర తీసుకోవాలి వడ్డీ? అది కూడా రాసింది ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 20వ వచనం చదవండి దొరికిన వారు. 23:20 చూడండి. అన్యుని కట్టను ఇయ్యచ్చు, అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యచ్చు గాని స్వాధీనపరుచుకున్నట్లు చేరబోతున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరునికి వడ్డీకి బదులు ఇవ్వకూడదు. అబ్బో, నీ సహోదరుడు, నీ అన్నదమ్ముడు, నువ్వు చేరబోయే దేశంలో వాళ్ళు నీతో పాటు పాలిభాగస్తులు, అలాంటి వారి దగ్గర వడ్డీ తీసుకుంటావా నువ్వు? నీకు దేవుడు ఎక్కువ ఆశీర్వాదం ఇచ్చాడు, నీకు డబ్బు ఎక్కువైంది కనుక అది వడ్డీగానే వడ్డీ ఉంటుంది కనుక అలాంటి వారికి వడ్డీ మనం తీసుకోవద్దట. ఇది మనం పాటిస్తున్నాం. ఆలోచించండి. క్రైస్తవులైన మనం ఎవరికన్నా డబ్బులు ఇస్తే వడ్డీ తీసుకుంటున్నామా, వడ్డీ అద్దంటున్నామా? అమ్మో, అన్యులకు ఇయ్యొచ్చట, నువ్వు అన్యులకు వడ్డీ తీసుకోవచ్చట. బైబిలే చెప్తుంది వడ్డీ తీసుకో అన్యుల దగ్గర. కానీ నీ సహోదరులు ఒకే క్రీస్తు రక్తం పంచుకొని పుట్టిన వారం, మనం అందరం అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళం,
ఒక సంఘానికి వెళ్తున్నాం, సంఘాలకు వడ్డీకిచ్చి ఎన్ని లొల్లులు. వడ్డీ అడగకపోతే మళ్ళా కారాలు మీరాలి. సంతోషం కొద్ది తీసుకున్న నాడు ఇచ్చిన నాడు సంతోషం ఉంటుందా? ఎన్ని తిట్టుకుంటామో. అదట దేవుని నమ్మిందట, కొత్త 1000 రూపాయలన్నీ ఇడిచిపెట్టకపోయి అదట దేవుని నమ్మిందట. ఎంత బదనం చేసి పెడతాం చెప్పండి. వాళ్ళు ఇచ్చుడు గొప్ప సంగత, నీకు ఇడిచిపెట్టుడు గొప్ప సంగత. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఏదైనా ఇడిచిపెడితే కానీ సంతోషంతో తీసుకోవాలి. కానీ నువ్వు ఒప్పందం చేసుకున్న వడ్డీ ఇచ్చేటప్పుడు ఎంతో వాళ్ళని దూషించి 10 మందికి వంచి ఆ ప్రకారం చేస్తే మనం క్రైస్తవం చేయరాదు. ఇచ్చేటోళ్ళకు బుద్ధి ఉండాలి. క్రైస్తవులైన వారికి నీకు తెలుసు వడ్డీ తీసుకురాదు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎంత ఇచ్చినా ఒప్పుకున్నాడే సంతోషంతో నీకు తెలుసు. అయినా వడ్డీ దగ్గర మళ్ళీ లొల్లి పెడతావు, వాళ్ళతో కయ్యాలు పెట్టుకుంటావు. కానీ అన్యులకు నువ్వు ఇచ్చి నువ్వు వాళ్ళ దగ్గర బాధ్యత తీసుకోవాలా. అన్యుల మీద కూడా కనికర పడితే రేపు వాళ్ళ రక్షణలోనికి అత్తరేమో, దేవునికి స్తోత్రం. కానీ మాత్రం మన సహోదరులు అనబడిన వారి దగ్గర మనం వడ్డీ తీసుకోకూడదని బైబిల్ చెప్తుంది. ఇది ఎంతమంది పాటిస్తున్నాం చెప్పండి. అబ్బో ఇది పాటించుడు ఎంత కష్టం. మందుగోలి మింగినట్లు లేదా ఇది చేదు చెప్పండి. హల్లెలూయా. బైబిల్ ప్రకారం జీవించడం చాలా కష్టం అండి. ప్రభుని నమ్ముకోవడం చాలా తేలిక, కానీ జీవించడము చాలా కష్టం. ప్రభు చెప్పినట్టు జీవించడం చాలా కష్టం. హృదయపూర్వకంగా నిజం పలకాలట, నీతిని అనుసరించాలట, ప్రమాణం చేస్తే మాట తప్పద్దట. అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో దేవునితో పాటు అతిథిగా ఉండగలుగుతావు. దేవుని రాజ్యంలో ఎల్లప్పుడు కూడా నువ్వు రాజ్యం ఏలగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్రవ్యంను వడ్డీకియడు, నిరపరాధించెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కాదుల్చబడాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రకారం నువ్వు చేస్తే నీకెప్పుడిగా డోకాలేదు. నువ్వు ఎల్లప్పుడు కూడా దేవుని రాజ్యంలో ఉంటావు. చూడండి ఆ రాజ్యంలో ఉన్న రాజు విధులు ఎలా ఉన్నాయో. ఆఖరి పేజీ తీసుకోండి, ప్రకటన గ్రంథం ఆఖరి పేజు. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం అనుకుంటా, శుద్ధ సువర్ణంతో రాజు విధులు ఉంటాయి. చదవండి 21:18. ఆ పట్టణపు ప్రకారము సూర్యకాంతముతో కట్టబడెను. చూడండి, ఆ పట్టణ ప్రాకారం సూర్యకాంతంతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉన్నది. చూడండి, శుద్ధ సువర్ణంగా ఉంది. ఆ పట్టణపు ప్రకారపు పునాదులు అమూల్యమైన నానా విధమైన రత్నములతో అలంకరించబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతం రాయి, రెండోది నీలము, మూడోది యమున రాయి, నాలుగోది పచ్చరాయి. ఎప్పుడైనా చూసారా ఉంగరాల్లో? నీ పునాదికి 4వ రాయి ఏదో ఉంటుందట పచ్చ. గింతంత రాయే 1000 ఉంటే, ఇంకా కొంచెం పెద్దది లక్షలు ఉంటే, ఇంకా పెద్దది కోట్లలో ఉంటే. ఇప్పుడు విక్టోరియా పెట్టుకున్న వజ్రం చాలా ఖరీదైన వజ్రం, అది మ్యూజియంలో పెట్టారు. ఇప్పుడు ఇంగ్లాండ్ మహారాణి గారు గోల్కొండ నుండి అది అమ్మబడ్డది. ఏ రాజా మీకు గిఫ్ట్ ఇచ్చాడో తెలియదు మనకు, కానీ లేక డబ్బు తీసుకున్నాడు. ఆ వజ్రం మన భారతదేశంది. ఇప్పుడు ఎక్కడుంది? అది ఇంగ్లాండ్ దేశంలో ఉంది, మ్యూజియంలో. మరి అలాంటి వజ్రానికి కొన్ని కోట్లు ఉంటే బేట్రాయికి ఎంత ఉండాలి? పచ్చ బేట్రాయి, ఇంత పెద్ద రాయికి ఎన్ని కోట్లు ఉండాలి? కోట్లతో దేవుడికి ఇల్లు కడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు లెక్కేసి దశభాగం తీస్తావా? 10 రూపాయలకు ఒకటైనా సరిగా తీయవా? అది కూడా మింగి కూర్చుంటావా? అది నీ సొమ్ము కానే కాదు. నువ్వు ఎట్లా తింటావు? దాని మీద నీ అధికారం ఎట్లుంది చెప్పు? వెలుగు వాడతలేవా? దేవుడు నీళ్ళు ఇత్తలేడా? పంటలు వండితలేడా? భూమికి ట్యాక్స్ ఇత్తలేవా? నువ్వు గరపట్టి కడతలేవా? గవర్నమెంట్కి ఇవన్నీ కట్టినప్పుడు పైన ఉన్న గవర్నమెంట్కి ఏం కడుతున్నావు? తాను అడిగింది ఒక దశభాగం మాత్రమే నీ దగ్గర. అది కూడా నువ్వు దొంగలిస్తున్నావు. ఎట్లా పోతావు పరలోక రాజ్యం? ఇంట్లో కూడా నిజాయితీగా లేదు. నువ్వు నిజాయితీ పాటించాలి. దేవునికి స్తోత్రం. నేను 40% తీత్త కనుక అధికారంతో చెప్పగలుగుతున్నా మీకు. 100 రూపాయలు నాకు వచ్చిందంటే ఎంత తీత్తా? నేను 40 పక్కకు తీత్తా దేవుని సేవ కొరకు. 60 మాత్రమే నా కుటుంబం ఎలా తీసుకుంటా. నేను భార్య పిల్లల్ని పోషణ చూసుకుంటా, మా ఖర్చులను చూసుకుంటా. 40% పక్కకు పెడతా. 1000 రూపాయలు వచ్చినాయి అనుకో, 400 తీసుడు గుండెకి కింద మీద అయితే 10,000 వస్తే ఎన్ని తీయాలి? నేను 10,000 వచ్చినాయి అనుకో, 4,000 పక్కది, ఇంకా డబ్బు కొట్టుకుంటుంది. 1,00,000 వచ్చింది అనుకో, ఎన్ని తీయాలి? ఇక 40,000 తీయాలా? అమ్మో అనిపిస్తుంది. దేవుడా నాకు 1,00,000 ఎన్నడు ఇయ్యకంట.
దేవునికి స్తోత్రం. తీసడానికి ప్రాణం వెనక ముందు అవుతుంది కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇచ్చుడు నేర్చుకోవాలండి. దేవునికి ఎంత ధారాళంగా దేవుని సొమ్ము దేవునికి తీస్తామో. ఇప్పుడు చూడండి, 10వ భాగము ఆయనదే ఆయన అడుగుతుండు. మనం ఎవరికైనా బాకీ ఇచ్చినాం అనుకో, 40,000 ఈ అవ్వకు నేను బాకీ ఇచ్చిన. నీ పేరేంటవ్వ? 1,00,000 అవ్వకు 40,000 నేను బాకీ ఇచ్చిన. 40,000 తిరిగి కడుతున్నా అంటే నేను ఇచ్చినట్ట లేక ఆమె కట్టినట్ట? మీదికి వెళ్ళి వడ్డీ ఇచ్చిన ఒక 4,000, అది నేను ఇచ్చినట్టు. ఇంకా మీరు 1,000 ఎక్స్ట్రా ఇచ్చిన అనుకో, ఇంకా ఎక్స్ట్రా ఇచ్చిందే లెక్కలోనికి వస్తుంది. దేవునికి మనం దశభాగాలు ఇచ్చేది లెక్కలోనికి రాదు. అది వెనక మనం బుట్ట చేయవలసిందే. ఎందుకంటే ఆయన సొమ్ము మనం వాడుకుంటున్నాం కాబట్టి. ఆయనకి ఎప్పుడు ఇచ్చినట్టు లెక్కలోనికి వస్తుంది. నువ్వు దశభాగాల మీద ఇంకొక 10 రూపాయల కానుక వేసినాం అనుకో, అదే ఆయన రాసుకుంటాడు. వాళ్ళ నావిడే 10 రూపాయల కానుక వేసిందని. దేవునికి ఇచ్చడు ముందు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంట్లో కూడా చాలా మంది మనం పడిపోతున్నామండి. అబద్ధాల్లో పడిపోతున్నాం, అవినీతిలో పడిపోతున్నాం, లంచాల్లో పడిపోతున్నాం, మాట తప్పుతున్నాం, ఇంకెల్లా పడిపోతున్నాం, దేవునికి ఇచ్చట్లో కూడా తప్పిపోతున్నాం. కనుక మనం పరలోక రాజ్యంలో దేవుని అతిథిగా ఉండాలంటే, దేవుని గెస్ట్గా ఉండాలంటే, విఐపిగా దేవునిలో రాజ్యంలో మనం ఉండాలంటే, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఆ స్టాండర్డ్లోనికి రావాలి. మన లెక్కలు ఆ హౌదాలోనికి రావాలి. అప్పుడే దేవుని గుడారంలో మనము అతిథిగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఆయన మన ఇంటికి పెట్టే పునాదులు ఎలా ఉన్నాయి చెప్పండి? వైఢూర్యము, పచ్చ, సువర్ణము, సూర్యకాంతపు రాయి, యమున రాయి, సువర్ణల సునియం, బంగారు గోడలు, సువర్ణరత్నం. ఇంటి ముంగట తోవ ఎట్లుంది చెప్పండి? కంకర్ రోడ్ ఉందా? నీ ఇంటి ముంగట డాంబర్ రోడ్ ఉందా? పరలోకంలో చెప్పండి. ఇంతలా సిసి రోడ్ దేంతో పోసాడు? బంగారంతోనే పోసిండట. ఇంతలాంటి సివిసి రోడ్ బంగారంతో జానడని ఎక్కడన్నా కనబడుతుంది మనకు? ప్రపంచం అంతా తిరిగేద్దాం. తాజ్మహల్ ముంగటన్నా పోసిండ్రా? బంగారం త్రో ఎక్కడ లేదు. ఢిల్లీ దాకా వండి ఎక్కడ లేదు. ప్రపంచంలో ఎక్కడన్నా వండి అన్ని చోట్ల ఈ డాంబర్ రోడ్లే, కంకర్ రోడ్లే. కానీ పరలోకంలో ముత్యములు, పరలోకంలో బంగారు త్రోవలు. ఇంత చక్కని రాజ్యంలోనికి వెళ్ళి నువ్వు ఎంత నీతిగా ఉండాలి చెప్పు? ఎంత యథార్థంగా ఉండాలి? ఎంత సత్యం పాటించాలి? నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు బాప్తిసం పొందినవు కనుక హృదయపూర్వకంగా నిజం పలుకు, సత్యాన్ని పాటించు. అప్పుడు ఎల్లకాలం పరలోకంలో ఉంటావు. దేవుడి వాక్య భాగాన్ని మీ వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.